హలో మామ, ఈరోజు మనం చికెన్ ఫ్రై అనేది చేయబోతున్నాం. ఇక మేమైతే చికెన్ అయితే ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేసాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ చికెన్ బిర్యానీ కట్ పీసెస్ ఆర్డర్ చేసాము. మనకు కావాల్సిండేది కర్రీ కట్ పీసెస్. ఓకే. ఎలాగో ఆర్డర్ చేసాం కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా ముందుగా మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందు ఆయిల్ ఏసుకొని ప్యాన్‌లోకి హీట్ చేసుకొని, తర్వాత మిర్చి ఏసుకొని ఫ్రై అయితే చేసుకుంటాను. మామ మీకు ఎక్కువ టైం పట్టదా మామ చికెన్ ఫ్రై చేయడానికి? నన్ను నమ్మండి, జస్ట్ ఒక 30 మినిట్స్ పడుతుంది అంతే. తర్వాత కరివేపాకు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏసి మరి ఇంకోసారి ఫ్రై చేయండి. దాని తర్వాత చికెన్ ముక్కలైతే మన దగ్గర ఉండేటివి పాన్ లోకి ఏసేసి ఇంకా తిప్పుతా ఫ్రై చేస్తా ఉండండి. మనం చికెన్ ముక్కలు వేసిన తర్వాత చికెన్ లో నుంచి వాటర్ అయితే వస్తుంటాయన్నమాట. సో మీరు ఇంకా పసుపు, ఉప్పు అయితే వేసామన్నమాట. ఇంకా ఫ్రై చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలాగే వదిలేయండి. ఇంకా తర్వాత అయితే ఆనియన్స్, టమాటో, చికెన్ మసాలా, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, మీకు తెలిసిన మసాలాలన్నీ యాడ్ చేసేసి ఫ్రై చేయండి. ఇంకా మావోడైతే మిర్చి ఎంత వేయాలో తెలియక ఏదో వేయాలా వద్దా అని ఆలోచించేస్తున్నాడు అనమాట. అందుకే చూడండి ఎంత స్లోగా వేస్తున్నాడు. ఇంకా మసాలా పౌడర్స్ అన్ని మేమైతే ఫైనల్ గా మసాలా పౌడర్స్ అన్ని వేసేసాం అనమాట చికెన్ మీద. తర్వాత ఇంకా ఫ్రై చేసుకుంటా ఉన్నాం. సో మేము ఫస్ట్ టైం అనమాట చేసేది. ఏదో రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. మనలాంటి బ్యాచిలర్స్ కి ఇలా చికెన్ ఫ్రై చేయడం చాలా ఈజీ మామ. చాలా సింపుల్ గా అయిపోతుంది కదా.